మన ఇంట్లో రోజు పూజలు చేసేవాళ్ళు ఉంటారు. చేయని వాళ్ళు అయితే ఇంట్లో పాడైపోయిన బెల్లం, పాడైపోయిన ఫ్రూట్స్, మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మామిడి పళ్ళు అయినా సరే పాడైపోయినాయి, మరీ పాడైపోయేలా కాకుండా మనం తినలేకుండా ఉండే పరిస్థితిలో ఉన్న ఫ్రూట్స్ని ఇలా ఒక ప్లేట్లో కానీ కింద అయినా పర్లేదు, కొంచెం కింద కాకుండా ప్లేట్లో ఒక పేపర్ మీద కానీ గిన్నెలో కానీ ఇలా కలుపుకొని మొక్కల కోసం బయట ఎరువులు, మందులు, కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకోవడానికి చూపిస్తున్నాను. బెల్లంని ఇలా అన్నా వేసుకోవచ్చు, లేదంటే పొడుగుని చేసుకుని మెత్తగా కలుపుకోవడానికి తేలిగ్గా ఉంటుంది అనుకున్న వాళ్ళు పొడుగుని చేసుకోవచ్చు. ఏదో ఒక ఫ్రూట్ అనే కాదు, ఏ ఫ్రూట్ అయినా సరే కలుపుకోవచ్చు. ఇంట్లో చెత్త ఏమి లేకుండా ఇలా ఒక దగ్గరగా చేర్చుకొని ఆ చెత్తను కూడా మొక్కలకు వాడితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని దాన్ని ఒక డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బా అవ్వచ్చు, ఏదైనా పనికిరాని డబ్బా అయినా అనుకోవచ్చు, ఫ్రూట్స్తో కలపడం వల్ల మంచి వాసన కూడా వస్తుంది. మొత్తం ఒక డబ్బాలో నిల్వ చేసుకుని ఎక్కువ మొత్తంలో కాకపోయినా ఎన్ని ఉంటే అన్ని, ఏ రోజు ఆ రోజు, లేదంటే వారానికి ఒకసారి ఇంట్లో మిగిలిపోయిన ఫ్రూట్స్ కానీ కూరగాయలు. ఇప్పుడు చేస్తున్నది మాత్రం కేవలం ఫ్రూట్స్తో మాత్రమే. మామిడి పండు, అరటిపండు, నీడన పెట్టుకోవాలి. ఆ డబ్బాకి మూత పెట్టేసి నీడలో ఒక 3 రోజుల పాటు అలా ఉంచేస్తే కదపకుండా పేస్ట్ లాగా రోజు ఇట్లా కదుపుతూ ఉంటే 3 రోజులు, రోజు ఒక పూట అన్నా ఇట్లా కదిపితే చక్కగా కలిసిపోతాం. 4వ రోజు 5వ రోజు తీసి మొక్కలుగా మనం పాలల్లో బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేసుకుని ఎలా తాగుతామో అలా మొక్కలకి కొంచెం కొంచెం ఇది ఇలా తయారు చేసిన 4 రోజులు అట్టిపెట్టి 5వ రోజు నుంచి కొంచెం కొంచెంగా 1 స్పూను లేదా 2 స్పూన్లు చొప్పున కుండీలో ఉన్న మొక్కలకి వేస్తే మనం బూస్ట్ హార్లిక్స్ తాగితే ఎలా ఉత్సాహంగా ఉంటామో మొక్కలు కూడా అంత బాగా పెరుగుతాయి. ఇలాంటి వీడియో ఇంకా కావాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి.